గెలిచే నల్గొండలో బీసీ గుర్తుకురాడు, గెలిచే భువనగిరిలో బీసీ గుర్తుకురాడు, గెలిచే ఖమ్మంలో బీసీ గుర్తుకురాడు. ఎంత దుర్మార్గంగా ఈ పార్టీలు ఆలోచిస్తున్నాయంటే మరి ఎందుకు వేస్తున్నాం మనం ఓట్లు వీళ్ళకి ఆలోచించాలి. ఇక్కడ రెడ్డి ఇక్కడ ఎటు బాయను ఓసీలు 9% ఉంటే కాంగ్రెస్ 8 సీట్లు ఇచ్చింది వాళ్ళకి, బీజేపీ 7 ఇచ్చింది, బీఆర్ఎస్ 6 ఇచ్చింది. బీసీలు 56% ఉంటే కాంగ్రెస్ 3 ఇచ్చింది, బీజేపీ 5 ఇచ్చింది, బీఆర్ఎస్ 6 ఇచ్చింది. ఎస్సీలు 18% ఉంటే అందరూ 3 ఇవ్వాల్సిందే తప్పదు. ఎస్టీలు 10% ఉన్నారు, 2 టికెట్లు రిజర్వ్డ్ స్థానాలు. మైనార్టీలు 7% ఉన్నాయి, కాంగ్రెస్ 1 టికెట్ ఇచ్చింది, మిగతా వాళ్ళంతా 0. చూడండి అసలు మన 56% అంటే సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకి ప్రాతినిధ్యం ఏది అని ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడా? ఒక్కడన్నా? ఎలక్షన్లు రాగానే మీటింగ్లు పెట్టాలి, రౌండ్ టేబుల్లు, మీటింగులు, ధర్నాలు, కత్తులు